నమస్కారం అండి. ఈరోజు నేను పచ్చి మసాలా కూర అంటే దాని పేరంటే పచ్చి మటన్ తీసుకొచ్చి మటన్ ఈ మాదిరిగా కొట్టించుకోవాలి. దీన్ని చాప్స్ అంటారు. చాప్స్ తీసుకున్న తర్వాత అన్నీ ఇలాంటి ముక్కలే తీసుకోవాలన్నమాట. ఇట్లా దీన్ని మటన్ చాప్స్ అంటే వాళ్ళే ఇస్తారనమాట. ఈ ముక్కని ఏం చేయాలంటే మంచి బాగా నిమ్మకాయలు వేసి సాల్ట్ వేసి నానబెట్టి మంచి కడిగి పెట్టేసాము. అయితే తర్వాత దీనిలో కలిపే మసాలా దీని కూర ఇది చాప్స్ మటన్ తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే దీని పేరు పచ్చి మసాలా గ్రీన్ చాప్స్ కర్రీ. పచ్చి మసాలా చాప్స్ గ్రీన్ కర్రీ అని అనొచ్చు, రెండిట్లో ఏదన్నా అనుకోవచ్చు అండి. అందులో కావాల్సిన మసాలాలు నేను చూపిస్తున్నాను. ఇది పక్కకు పెట్టేశాను. ఇక పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి మసాలా అంటే ఇక పచ్చి కొబ్బరి ఇది మిక్సీ చేసుకోవాలండి. ఇది మిక్సీ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఈ మాదిరిగా ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నువ్వులు దోరగా వేయించుకున్నాను. ఇవి వేయించుకోవాలి. నువ్వులు వేసుకోవాలి. పుదీనా, అదే పచ్చిమిరపకాయలు, పుదీనా, ఇంత పుదీనా వేసుకోవాలి. ఇలా ఇలా పుదీనా నువ్వులు కొబ్బరి మిక్స్ చేసిన తర్వాత పుదీనా నువ్వులు వేసినాయి కదా, ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మసాలా ఇంట్లో పచ్చిమిరపకాయలు వేయాలన్నమాట, అది పట్టవు. అందుకని ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా మిక్సీ దొడ్బొడ్డు చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు అంటే కారం కావాలంటే కారంగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో కొబ్బరి మసాలాలు వేస్తున్నాం కాబట్టి పడుతుంది. సాల్ట్ చూసి వేసుకోవాలి. మళ్ళీ మటన్ చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఏమేసినంటే మీకు చూపించాను కదా ఇందాక, కొబ్బరి, పచ్చి కొబ్బరి, నువ్వులు, పచ్చిమిరపకాయలు, పుదీనా, ఇవి 4 వేసి మిక్సీ చేసుకోవాలి. చూసారు కదండి. ఇందాక పచ్చి మసాలా ఇలాగా చేశాను అనమాట. అంటే ఇప్పుడు కలుపుకునే దీనిలో కలిపే విధానం చూపిస్తాను. మటన్ ఇందాక మటన్ చాప్స్ కడిగి పెట్టాను. అందులో ఉల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చూపించింది కదా, ఇందులో మటన్ చాప్స్లో పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డలు, నూనె పోసిన తర్వాత ఇది మసాలా వేసుకోవాలి. అదే ఇందాక పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, పుదీనా ఇవన్నీ వేసి మిక్సీ చేసిన కదా. నువ్వులు కూడా దోరగా వేపి మిక్సీ చేసిన ఆ మసాలా అనమాట. ఇది మసాలా ఎక్కువ అవుతుందండి, ఇది మంచిగా అవుతుంది మసాలా. ఇవన్నీ ఇట్లా వేసుకొని ఇట్లా బాగా మంచిగా కలుపుకోవాలి. ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే చాలండి. కూల్లో అది
ఆయిల్స్ అయితే చూడు, అందులో ఒక అర్ధగంట సేపు పెడితే చాలు, కూర మంచిగా ఉడుకుతుంది. కావలిస్తే మీకు పెరుగు కూడా వేసుకోవచ్చు అండి. ఇలా మంచిగా ఇట్లా బాగా కలిపాను కదా, ఇట్లా మంచిగా కలుపుకొని కొద్దిగా మీకు టేస్ట్ చూసుకోవచ్చు అండి. ఇంకా మంచిగా సరిపోయిందండి. ఉప్పు పచ్చిమిరపకాయల కారం ఇంత మంచిగా సరిపోయింది. మూత పెట్టేసుకోవాలి ఇట్లా. ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి కూల్ దాంట్లో పెడితే, ఎందుకంటే 2-3 గంటలు పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక టైం లేదని ఒక అర్ధగంట సేపు కూల్ దాంట్లో పెడుతున్నా. తర్వాత చేసేది చూపిస్తా. ఇందాక పచ్చి మసాలా ఫ్రై చెప్పాను కదండి, కర్రీ పచ్చి మసాలా గ్రీన్ కర్రీ చూశారు కదా, అర్ధగంట అయిపోయింది మంచిగా. తర్వాత పొయ్యి అంటేస్తున్నాను. పొయ్యి అంటేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె పొయ్యి మీద పెట్టినా కదా, పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆయిల్ మాత్రము చాలా పడుతుంది దీనికి. లైట్గా బగారాన్నం వేసుకోవచ్చు, మళ్ళీ వైట్ రైస్లో అయినా బాగుంటుంది. ఈ కూర మీరు కూడా ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత చూసి ఎంత రుచి ఉంటుందంటే తిన్నా కొద్దికు అన్నం పోతుంటుంది. అందులో అంతా మంచి మసాలాలు కదండి, పుదీనా, పచ్చి కొబ్బరి, మళ్ళీ నువ్వులు అన్నీ మంచి మసాలాలు కదా మటన్లో. ఆయిల్ పోస్తున్నాం. 1 2 3 4 5 6 ఇలా ముందుగా ఆయిల్ కావాలి. ఇది జర్మన్ గిన్నె అండి, ఇలా ఇది తొందరగా వేడెక్కుతుంది అన్నమాట. బగారాకు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాజీరా, ఒక 5-6 లవంగాలు, రెండు దాల్చిన చెక్క, ఒక కొద్దిగా సాజీ వేసుకోవచ్చు. ఇవి వేసుకోవాలి. మసాలా ఇష్టము, మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేకుంటే లేదు. ఉల్లిగడ్డ వేసుకోవాలి కొద్దిగా.
మంచిగా కలుపుకోవాలి ఇట్లా. కొద్దిగా నూనెలో కూడా తాలింపులో కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లిగడ్డ. చూసారు కదా, ఇలాగా మంచిగా వేసుకుంటారు. చాప్స్ ఉంటుందండి, చేప పీసులు లాగానే ఉంటాయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇట్లా దగ్గరికి కూర మంచిగా ఇట్లా కలర్ పైకి లేదని అప్పుడు వేసి ఇప్పుడే కలుపుకున్నాను. అరే చిన్ను ఏం చేస్తున్నావు? అది ఉప్పు తక్కువ ఉంది. ఇక కూర కలిపిన కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకోవాలి. అమ్మ అంటుందాం కానీ అది ఒక్క అంటుంది కానీ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత కూర అప్పుడు 10 నిమిషాల తర్వాత ఉడుకుతుంది. అప్పుడు మళ్ళీ చూపిస్తాం. అప్పుడు మిరియాల పొడి వేసి ఒక 2 నిమిషాలు వేడి చేసి తీసేసేయాలి. గ్రీన్ మసాలా చాప్స్ కర్రీ రెడీ అయ్యింది. చూడు, ఇంట్లో మంచిగా నూనె తేలాలి, అప్పుడే కూర అనేది టేస్ట్ వస్తుంది. ఇట్లా దీంట్లో బగారన్నమైన లేదు వైట్ రైస్, మంచి బియ్యం చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల
మసాలా కూర వేస్తాను. ఒక నిమిషం సేపు ఉడకండి. మీరు కూడా ఈ రకంగా చేసుకోండి. గ్రీన్ మసాలా చాప్స్ కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఇలాగా చేసుకోండి. నేను చేసిన విధంగా చూశారు కదా, ఆ రకంగా చేసుకోండి. టేస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి, లైకులు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ అండి.